ఛార్జ్ అనేది లేదు, తర్వాత వాటర్ తేలేదు. సో ఇదంతా మిస్టేక్స్ గైస్. సో వాటర్ అయితే చాలా ఇంపార్టెంట్. మీరైతే తెచ్చుకోండి, నేనైతే మర్చిపోయి, లేదంటే ఇక్కడ హెవీ దాహంగా ఉంటుంది గైస్. ఐఫోన్ గురించి మరి మాట్లాడుతూ ఉండవు, ఏం ప్రాబ్లం అవుద్ది? అది నేను ఉండేది ఇండియాలో, అది ఐఫోన్ గురించి మాట్లాడతానంటే ఐఫోన్ ఉండేది అమెరికాలో. గైస్ ఇప్పుడైతే మనమైతే ఇంటికి వెళ్ళబోతున్నాం. ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఇంటికి వెళ్ళబోతున్నాం. వెల్కమ్ టు ఎన్జే ద ట్రూ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్లో అయితే యాజ్ యూజువల్ మనమైతే ఇప్పుడు ఫిట్ 24 థ్రెడ్ జిమ్లో అయితే ఉన్నాం. ఈ వర్కౌట్ చేస్తున్నామంటే పవర్ ఆఫ్ అవర్ బాడీ. సో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి, తెలియకపోతే ఈ బ్లాగ్ అంటే చూస్తూ ఉండండి, నేనే చెప్తాను. అండ్ కంటిన్యూస్గా చూస్తూ ఉండండి, ఇక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఈరోజు అయితే మనము ఏం వర్కౌట్ చేస్తాము అనేసి నేను చెప్పను, సో చూపిస్తాను, అంటే చూస్తూ ఉండండి గైస్. సో గైస్ నేనైతే ఇప్పుడు వర్కౌట్ చేయడానికి అయితే వెళ్తాను. నా వార్మప్ అయితే అయిపోయింది, బట్ నేను ఈరోజు మర్చిపోకూడదు అనేది వాటర్ బాటిల్ అయితే మర్చిపోయా. ఇంట్లోనే ఉంది వాటర్ బాటిల్. నాకు ఆల్రెడీ వార్మప్కే దాహంగా ఉంది. సో ఇక్కడ వాటర్ అయితే లేదు. సో ఇంటికి వెళ్ళి తాగాలి. 2 అవర్స్ అవును. సో ఇంకా 2 అవర్స్ అవును వాటర్ లేకుండా. సో నాకైతే ఇప్పుడే దాహంగా ఉంది. అండ్ నాకు మొన్న ట్రై చేసిన బ్యాక్ బైసెప్స్ ఇంకా పెయిన్గా ఉంది. అని నేను వేరే చెస్ట్, ట్రైసెప్స్, షోల్డర్స్ అయితే చేసి అది పెయిన్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఫోన్ ఇటు పెట్టుకుంటా అంటే ఇదంతా షోల్డర్ అంతా మరి నొప్పిగా ఉంది. ఇప్పుడు మైక్లో వేరే ఛార్జ్ అయితే లేదు, మైక్ అయితే పనిచేస్తలేదు. నేనైతే నార్మల్ ఫోన్ వాల్యూమ్తో నేనైతే నేను షూట్ చేస్తున్నాను. ఇప్పుడు దాంట్లో వేరే ఇప్పుడు ఆ మైక్లో కూడా ఛార్జ్ అనేది లేదు, తర్వాత వాటర్ తేలేదు. సో ఇదంతా మిస్టేక్స్ గైస్. సో వాటర్ అయితే చాలా ఇంపార్టెంట్. మీరైతే తెచ్చుకోండి, నేనైతే మర్చిపోయి, లేదంటే ఇక్కడ హెవీ దాహంగా ఉంటుంది గైస్. సో గైస్ నేనైతే ఈరోజు ట్రై చేసిన వర్కౌట్ వచ్చేసి లెగ్స్ అండ్ యాబ్స్. కానీ నేనైతే ఈరోజు చూసుకున్నట్టయితే నేనైతే ప్యాంట్ వేసుకొచ్చాను. సో నేనైతే ఈరోజు లెగ్స్ ట్యూబింగ్ అయ్యలేదు. సో మీరు నా లెగ్ మజిల్స్ ఏమైనా చూడాలనుకుంటే ఫాస్ట్గా 10 సబ్స్క్రైబర్స్ అయితే చేసుకోండి. నేను రోజు లెగ్ డే రోజు షార్ట్స్ వేసుకొచ్చి వర్కౌట్ చేసి మీకైతే నేను లెగ్స్ చూపిస్తాను. బట్ నేనైతే ఈరోజు ప్యాంట్ వేసుకొచ్చా కాబట్టి నేనైతే లెగ్స్ చూపిస్తలేదు. అండ్ నేను ఈరోజు అంత బాగా అయితే నేను వర్కౌట్ అయితే చేయలేదు, ఎందుకంటే నేను రాత్రి పనుకునిద్దే 11:30 గైస్. నేనంతా బిగ్ బాస్ చూసి నేను రాత్రి మొత్తం బిగ్ బాస్ చూసి నిద్ర కూడా సరిగ్గా పోలేదు. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి అనుకుంటామంటే మళ్ళీ ఎడిటింగ్ వేరే వర్క్ ఉంది. ఇది బ్లాగ్ 3, కానీ ఇంకా నేను బ్లాగ్ 2 అయితే ఎడిట్ చేసి దాన్ని వేరే నేను పోస్ట్ చేయాలా. సో అది వేరే ఉంది. మీరు చూసినట్టయితే బ్లాగ్ 1 మీరు చూసినట్టయితే అందులో చూడొచ్చు. నేను ఆ బ్లాగ్ దాదాపు నేను 3 to 4 hours అయితే ఎడిట్ చేసి, అది ఏమి ఉంటుంది నార్మల్ సింపుల్గానే ఉంటుంది. కానీ అది నేను తీసింది వచ్చేసి 31 minutes. ట్రిమ్ చేసి నేను ల్యాగ్గా మాట్లాడిందంతా దాన్ని ట్రిమ్ చేసి అదైతే 17 minutes డ్యూరేషన్ అయితే వచ్చింది. అదైతే అప్లోడ్ అయ్యింటుంది. సో ఒకవేళ ఎవరైనా చూడలేదంటే పోయి ఆ బ్లాగ్ని అయితే చూడండి. అనేక ఈరోజు వేరే బాడీ పెయిన్స్గా ఉంది, వర్కౌట్ చేయని కూడా కాలేదు. నాకు వేరే కొంచెం నేనైతే యాక్టివ్గా కూడా లేదు. సో స్లీప్ అయితే కొంచెం డిస్టర్బ్ అయ్యింది అది. సో ఇప్పుడు వెళ్ళి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి తినేసి మళ్ళీ ఎడిటింగ్ ఉంది, అది ఎడిట్ చేయాలి గైస్. ఇప్పుడైతే మనమైతే ఇంటికి వెళ్ళబోతున్నాం. డూరా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం?
ఇంటికి వెళ్ళబోతున్నాం. సో జిమ్కి వెళ్ళి లెగ్స్ యాప్స్ వర్కౌట్ అయితే చేసా. ఇప్పుడు నేను జిమ్ నుంచి వచ్చి నేను ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి, సో ఇప్పుడైతే ఎగ్స్ ఇదేదో పడిపోతుంది గైస్, ఇదేదో సెకండ్ హ్యాండ్ అనుకుంటా. ఇంకొంచెం ఉంటే క్రియేటిన్ నేల పాలైపోయేది. సో క్రియేటిన్, సో మళ్ళీ ఇది చెప్తాను, ఇదైతే ప్రమోషన్ కాదు. సో గైస్ నేనైతే ఇప్పుడు 3 ఓలెక్స్ అయితే తిన్నా. ఇప్పుడు 3 ఓలెక్స్ 3 ఎగ్ వైట్స్ తిన్నా. ఇప్పుడు క్రియేటిన్ అయితే తాత. సో నేనైతే జిమ్ వర్కౌట్ అయిన తక్షణం తాతాను. సో ఈరోజు అయితే లేట్ అయిపోయా. టైము 12:15 అయితే అవుతాను గైస్. 12:15 12 తాత. అదేంది 12:15 12 తాత. 12:05 గైస్, 2 కాదు 12:05. మమ్మీ కెమెరా తీసి మమ్మీ ఎప్పుడు తీస్తావు మమ్మీ? తొందరలో అంటే ఎప్పుడు చెప్పు. వ్యూవర్స్ చూస్తా అంటారు నేను, వాళ్ళు చెప్పాలి కదా ఎప్పుడు తీస్తాను. గైస్ ముందు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నా ఛానల్ సింగిల్ డిజిట్ నెంబర్లో ఉంది. సో అదైతే 2 డిజిట్లైనా కనిపించింది. ఒక 10 సబ్స్క్రైబర్స్ చేయండి. 100 సబ్స్క్రైబర్స్కి కెమెరా కొంటాం గైస్, కన్ఫర్మ్. మా మమ్మీనే తీస్తే ఇది చూస్తా అంటే మీరే సాక్ష్యం. ఇంకా ఎవరెవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బిన్నే 100 సబ్స్క్రైబర్స్ అయితే చేయండి గైస్. కెమెరాలో మీకు ఎలా ఉండాలో చూపిస్తాను, కెమెరాలో తీస్తాను నెక్స్ట్. సో బిన్నే 100 సబ్స్క్రైబర్స్ చేసుకోండి. మా మమ్మీ కెమెరా తీస్తుందంట. ఈ ఐఫోన్లో 2 సార్లు ఛార్జ్ పెట్టేది అయిపోయింది గైస్. మీకైతే ఈ ఐఫోన్ ఎందుకు తీస్తేనే అనిపిస్తుంది. ఈ ఐఫోన్ బ్యాటరీలు చూస్తే రోజుకి 2 సార్లు వేసే ఛార్జ్ అయిపోయాయి. ఎడిటింగ్కి దీన్నే వాడాలా, కెమెరాకు దీన్నే వాడాలా. సో త్వరగా మీరు చూస్తే మా మమ్మీనే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు గైస్. ఆ ఫస్ట్ వ్యూవర్ నేను ఎవరు అనేసి మీకు రివీల్ చేస్తాను. ఈ వీడియో అట్టే చూస్తా ఉండండి. వీడియో లాస్ట్లో అయితే నేను నా ఫస్ట్ సబ్స్క్రైబర్ని చూపిస్తాను. ఇంకా మా ఇంట్లోనే ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. నా చెల్లి కానీ మా మమ్మీ కానీ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు గైస్. ఇది చూస్తున్న ఒక అమ్మ కానీ, ఒక అయ్య కానీ, ఒక అన్న కానీ, తమ్ముడు కానీ, ఒక అక్క కానీ, చెల్లి కానీ చూస్తున్నట్టయితే లైక్ కొట్టండి, అట్టే సబ్స్క్రైబ్ నొక్కండి. నవ్వుతావు, ఏదైనా చెప్తావమ్మా గైస్. ఈరోజు అయితే ఇన్ని రోజులు అయితే సిగ్నీ పాడే మన కెమెరామ్యాన్. ఈరోజు కెమెరామ్యాన్ వచ్చేసి మై మదర్ గైస్. కెమెరా తీయమంటే ఆడ కూర్చుని ఉండేది. ఆడ మళ్ళీ ట్రైపాడ్, నేనే ట్రైపాడ్లో తీస్తాను, వచ్చి వీడియో తీమా అంటే మా మమ్మీ పోయి సైడ్లో కూర్చొని ట్రైపాడ్ పెట్టేసిపోయింది. ఇటువంటి కెమెరామ్యాన్ మీకు కావాలా మమ్మీ? ఎంత సౌండ్ మీకు కావాలి మమ్మీ? నువ్వు కెమెరా పెట్టుకునేకి ఫ్రీ అంట. ఐఫోన్ గురించి మరి మాట్లాడుతా ఉండవు, ఏం ప్రాబ్లం అవుద్ది? అది నేను ఉండేది ఇండియాలో, అది ఐఫోన్ గురించి మాట్లాడతానంటే ఐఫోన్ ఉండేది అమెరికాలో. కంటెంట్ అయితే కొంచెం బోరింగ్గా ఉండేది, ఎందుకంటే ఇదే నా డైలీ లైఫ్లో జరిగేది యాజ్ టీస్. ఎందుకంటే మార్నింగ్ జిమ్, ఇప్పుడైతే నాకు కాలేజ్ హాలిడేస్ ఉంది కాబట్టి మార్నింగ్ జిమ్, రోజంతా ఏం తింటాను అండ్ ఎట్టుంటానో అద్దా చూపినాను. అండ్ ఇంకా నేను ఏ సప్లిమెంట్స్ వాడతానో అద్దా చూపినాను. నార్మల్గా అయితే మార్నింగ్ జిమ్, సో మధ్యాహ్నం అయితే ఈ తినేది, అంతే ఉంటుంది, ఇంకేం ఉండదు. సో మీకు ఈ కాంటెంట్ అయితే బోర్ కొట్టచ్చు. ఒకవేళ మీకు బోర్ కొట్టకుండా ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటే సో ఇది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్ ఈరోజు కలర్తో నేను న్యూస్ చూసా. సో ఇప్పుడు ఏదో కోల్డ్కి ఏదో ఒక మాదిరిగా ఇన్ఫెక్షన్స్ అయితే వస్తుందంట. సో అదైతే గుడ్లు ఎవరెవరు తింటారో వాళ్ళకి స్టమక్ పెయిన్, బ్లోటింగు, డయేరియా అవంతా వస్తుందంట. సో కొంచెం హుషారుగా ఉండండి. వ్లాగ్ని అయితే నేను ఇక్కడికైతే ఎండ్ చేస్తాను. ఇంకేం ఉండదు. ఇప్పుడైతే నేను వెళ్ళి డిన్నర్ చేసి, సో నేనైతే షిలాజీతో మల్టీవిటమిన్స్, ఫిష్ ఆయిల్ వేసుకుని ఇంక పనుకునేదే. ఎందుకంటే నేను
మార్నింగ్ 4:30కి లెసన్ కాబట్టి నేనైతే వెళ్ళి 7 o'clock అయితే వెళ్ళి పనుకుంటాను. సో నేను రాత్రి కూడా నేను పనుకోలేదు, ఎందుకంటే రాత్రి అంతా బిగ్ బాస్ చూసి 11:30 వరకు. సో ఇప్పుడైతే వెళ్ళి పనుకుంటాను. తినేసి డిన్నర్ చేసి సప్లిమెంట్స్ వేసుకుని నేనైతే వెళ్ళి ఇంక పనుకుంటాను గైస్. ఓకే గైస్, వ్లాగ్ని అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తాను. వ్లాగ్ కానీ మీకు బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్గా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.